పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు జరుగుతుందేంటంటే 4 ఫంక్షన్‌లు, 100 రకాల భోజనాలు. అంతే తప్ప ఇంకా తర్వాత జీవితం ఏంటి అనేది ఆలోచించట్లేదెవరు. సంవత్సరమో, 2 సంవత్సరాలు జరిగితే చాలు డైవర్స్, లేదంటే గొడవలు, విడివిడిగా ఉండటం. ఏం జరుగుతుంది? ఇంట్లో అందరికీ గొడవలొస్తూ ఉంటాయండి. భార్యాభర్తలకి, అత్తామామలకి ఎవరికైనా సరే. ఇప్పుడు భర్త కోప్పడినప్పుడు భార్య తగ్గాలి. లేదు, భార్య కోప్పడినప్పుడు భర్త కూడా సర్దుమణిగి ఉండాలండి. అలా తగ్గితే తప్పేముంది జీవితాంతం? నీ భార్యే కదా, నీ భర్తే కదా అని ఎందుకు ఆలోచించరు? నీ కోసం అన్నీ వదిలిపెట్టి వస్తుంది భార్య. నువ్వు అలానే అన్నీ తనని సంతోషంగా చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. కానీ చిన్న చిన్న గొడవలు, విభేదాలు అది నలుగురికి చెప్పుకోవడం, నలుగురికి తెలియటం, వాళ్ళు సలహాలు ఇవ్వటం, మనం ఆ సలహాలు పాటించడం. అది ఇంట్లో భార్య భర్త ఒక్క 5 నిమిషాలు కామ్గా ఉంటే సర్దుమణిగిపోతుంది కదా. లేదు, ఆ సిచ్యువేషను ఇట్లా జరిగిందని ఆ గొడవ అయిపోయాకైనా చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఈలోపే అత్తామామలకు ఫోన్ చేయాలి, పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేయాలి, ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. అసలు ఇద్దరు గొడవ పడుతున్నారు. గొడవ పడేటప్పుడు అసలు గొడవ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, మనం ఈసారి అలా రాకుండా ప్రయత్నం చేయాలి అనే ఆలోచన ఎందుకు? ఇద్దరం చదువుకున్నాం కదా, ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, నేను ఎందుకు తగ్గాలి అనుకుంటే జీవితం అక్కడే ఉంటుందండి, ఎక్కడికి ముందుకు వెళ్ళిపోదు. ఇప్పుడు ఏదైనా సరే మనం మాట్లాడే విధానంలో కానీ, చేసే పనులను బట్టి మన బంధాలు ఎప్పుడూ నిలబడతాయండి. మనం ఎంత గట్టిగా, ధైర్యంగా, నమ్మకంతో ఉంటామో భార్య అనేది భర్త మీద, భర్త అనేది భార్య మీద, ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుందండి. చిన్న చిన్న విషయాలకే మనం రియాక్ట్ అయిపోయి గొడవలు చేసేసి ఉంటే అది ఎప్పటికీ నిలబడదు.